హాయ్ అండి, గుడ్ మార్నింగ్. లంచ్ బాక్స్ అయితే రెడీ. స్నాక్స్ కోసం యాపిల్ బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కోవా స్వీట్ పెట్టాను. ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు డిఫరెంట్ టేస్ట్ కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కోవా స్వీటే కాదండి, ఏ స్వీట్ అయినా సరే ఫ్రూట్స్ లో కలిపి చూడండి, చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పేలాల ఉప్మా అండి. ఎలాగో చూసేద్దాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఫుల్ గా ఆనియన్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసి వేయించాలండి. అయితే పుట్నాల పొడిని కూడా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే నేను పుట్నాల పొడి పట్టుకునేటప్పుడు అనాస పువ్వు, బిర్యానీ చెక్క అన్ని వేసి మిక్సీ పట్టాను. ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితే చాలా మంచి అరోమాతో పాటు టేస్ట్ కూడా బాగుంటుందండి. అన్ని బాగా ఫ్రై అయ్యాక ఈ తడుపుకున్న బొంగులని వేసి కలిపేయడమే. చివరగా కావాలంటే మళ్ళీ పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు. ఫ్రై అయ్యాక కొంచెం నిమ్మరసం, కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. లంచ్లోకి డిఫరెంట్ రెసిపీ ట్రై చేశానండి. అదేంటో డిస్క్రిప్షన్ లో పెడతాను, చూసేయండి. మిక్స్డ్ వెజిటేబుల్ తో దహి దమ్ ఆలు చేశానండి. ఐటమ్ వచ్చేసి కొబ్బరి రైతా చేసేసాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.